దాన్నే కమిటెడ్ ఎక్స్పెండిచర్ అంటారు. కమిటెడ్ ఎక్స్పెండిచర్ అంటే ఏంటంటే నీతోని నువ్వు చనిపోయిన తర్వాత కూడా నీ కుటుంబ పోషణ నాది, మీ ప్రతి పైసా నేను మీకు ఇచ్చేస్తా, మిమ్మల్ని ఎక్కడ కూడా మోసం అని ఒప్పందం చేసుకున్న దాన్ని ఈరోజు వాళ్ళు ఇచ్చే పరిస్థితి. కానీ ఈరోజు వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇవ్వకుండా దీన్ని ఇచ్చేస్తూ ఉంటే ఈరోజు మీడియా కూడా ఇంకొకటి డైవర్షన్ చేయడానికి ఎన్ని వేషాలు వేయాలో అన్ని వేషాలు వేస్తూ ఉన్నారు. కాబట్టి మొన్న ఉద్యోగ సంఘ నాయకుల స్పీచ్ కూడా మనం చూసినాం. ఎక్కడ కూడా ఈ మరణాల మీద స్పష్టత రాలేదు, మరణాల గురించి ఎక్కడ కూడా మాట్లాడలేదు, ఈరోజు వాళ్ళ హక్కుల గురించి మాట్లాడలేదు, ఈరోజు భవనాల గురించి మాట్లాడడం, ఒక డిఏ గురించి మాట్లాడడం జరిగింది. దీన్ని ఓవరాల్గా రాజ్యాంగం ఒప్పందం చేసుకున్న పైసలు ఇవ్వకపోవడం, లాస్ట్లో ఒక హైకోర్టు జడ్జి కూడా ఈరోజు నా పెన్షన్ నాకు ఇప్పియండి అని చెప్పి హైకోర్టును ఆశ్రయించే పరిస్థితి వచ్చినప్పుడు ఇది చీకటి అంటే రాష్ట్రపతి పాలించకపోవచ్చు, కానీ రాష్ట్రపతి లెక్క రాష్ట్రపతి పాలన లెక్క రాష్ట్ర పాలన కొనసాగుతున్నప్పుడు అప్రకటిత ప్రజా ఇది అంటారా కాదా, పాలన అంటారా కాదా? ఒక టీచర్గా ఒక యూనియన్ లీడర్గా ఈరోజు మీరు ఏం చెప్తారన్న దీని మీద? ఇప్పుడు రాజ్యాంగాన్ని ఉల్లంఘించడం ఈ పరిపాలన అనేటువంటిది ఈరోజు ప్రభుత్వంలోకి రాకముందు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు. కాంగ్రెస్ ఎన్నికల గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మేనిఫెస్టోలో పెట్టినటువంటి ఉద్యోగులకు తర్వాత పెన్షనర్లకు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని కూడా ఇప్పటి వరకు నెరవేర్చలేదు. దాన్ని ఈ రోజు మొన్న ప్రకటించినటువంటి ఆ డిఏ విషయం లోపల ఏలూరు శ్రీనివాసరావు గాని తర్వాత మారం జగదీశ్వర్ గాని వాళ్ళు ఉద్యోగుల జేఏసీ చైర్మన్ తర్వాత జనరల్ సెక్రటరీగా ఉన్నటువంటి ఏలూరు శ్రీనివాసరావు గారు వారు ప్రభుత్వం తోటి లాలూచి పడి వాళ్ళకు ఏంటంటే గచ్చిబౌల్ లోపల ప్లాట్స్ ఉన్నవి, తర్వాత ఏసీబీ ట్రాక్ అయినటువంటి వాళ్ళను రీఇన్స్టిట్యూట్ చేయడం కొరకు వాళ్ళు తాపత్రయపడుతూ వాళ్ళ యొక్క వాళ్ళపైన ఉన్నటువంటి కేసులు బయటికి తీస్తారనేటువంటి ఆలోచనతోటి మాత్రమే ప్రభుత్వానికి వాళ్ళు లొంగి పనిచేస్తున్నారు. కానీ ఉద్యోగుల సంక్షేమం కొరకు కానీ తర్వాత పెన్షనర్ల సంక్షేమం కొరకు కానీ వాళ్ళు ఏమాత్రం పనిచేయడం లేదు. ఆ విధంగా పనిచేయకపోగా ఇప్పటి వరకు 5 డిఏలు పెండింగ్ లో ఉంటే ఒకే డిఏ ఇచ్చి దాన్ని తర్వాత మళ్ళీ తర్వాత 30 నెలలుగా 30 నెలలు డిఏ ఇస్తానంటున్నారు. అది సమంజసం కాదు. అయితే గత జూన్ లో ప్రకటించినటువంటి డిఏ కూడా ఇప్పటి వరకు 8 నెలలు అయినా కానీ 8 నెలల నుంచి కూడా ఏ యొక్క రిటైర్డ్ ఉద్యోగికి రావడం లేదు. ఆ డిఏ బకాయిలు కూడా ఇంతవరకు రావడం లేదు. 28 ఇన్స్టాల్మెంట్లు ఒక్కటి కూడా రాలేదు ఇంతవరకు. తర్వాత ఇప్పుడు ఈ 30 నెలల డిఏ బకాయిలు కూడా ఇవి వస్తాయి అనేటువంటి గ్యారంటీ లేదు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా పత్రికలలో కానీ తర్వాత ఆ విధంగా మిత్రుల ద్వారా తెలిసినటువంటి సమాచారం మేరకు రిటైర్డ్ అయిన ఉద్యోగులు 45 మంది చనిపోయినారు అంటున్నారు. కానీ ఇప్పుడు మీరు 50 మంది అంటున్నారు. ఈ 50 మంది చనిపోయినప్పటికీ కూడా ఈ ముఖ్యమంత్రి ఎందుకు కనికరించడం లేదు? ముఖ్యమంత్రికి అసలు మానవత్వం అనేది ఉన్నదా? మానవత్వం ఉన్నట్లయితే ఇంతమంది చనిపోయినప్పటికీ మరి వాళ్ళు చనిపోతాను వాళ్ళకు రావాల్సినటువంటి డబ్బులు వాళ్ళకి ఇవ్వాలి అనేటువంటి ఆ హ్యూమానిటీ గ్రౌండ్ ఏంటి ఎందుకు లేదు? ఆ మానవత్వం ఎందుకు లేదు? మేము జీపీఎఫ్ మేము పొజిషన్ చేసుకున్నటువంటి డబ్బులు మా జీపీఎఫ్ మాకు ఇవ్వకుండా వీటన్నింటినీ పక్కదారి పట్టించి ఈ విధంగా కోర్టు ఆదేశించినప్పటికీ ఇప్పుడు ఈ రాష్ట్రం లోపల సుప్రీం అంటే హైకోర్టు అనేటువంటిది ఉన్నత న్యాయస్థానానికి మా రిటైర్మెంట్ బకాయిలు మాకు ఇప్పించండి అని న్యాయస్థానాన్ని ఆశ్రయించినటువంటి ఆ యొక్క ఉద్యోగులకు కూడా ఈ రోజు చెల్లించకపోయినటువంటి దారుణం. అంటే ఇక రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి ఆ యొక్క హైకోర్టు మీరు ఆదేశించినప్పటికీ కూడా ఇవ్వకపోవడం మేము ఏమని అనుకోవాలి? ఈ ప్రభుత్వం అలా ఇందులో మీకు ఒక విషయం ఒక పాయింట్ నేను గుర్తు చేయదలుచుకున్నా. ఏంటంటే ఉద్యోగ సంఘ నాయకుల మొన్న మీటింగ్ అయింది కదా ముఖ్యమంత్రి, దానికంటే ముందు నాకు రెడ్డి సంఘంకి వెళ్ళే ఒక ఆయన ఫోన్ చేసిండు. అరే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద ఎందుకు వెంబడి పడుతుండ్రు సార్ అది ఇదని మాట్లాడాడు. నంబర్ 1. రెండవది అంటే కులాల వారిగా కూడా ఏ విధంగా డివైడ్ చేస్తున్నా చూడు. నేను ఇలా సోమిరెడ్డి అనేట ఆయన రెడ్లు కూడా చచ్చిపోతుండ్రబ్బా
అని చెప్పిన. మొన్నటి దినాన మన ఖమ్మంలో పెన్షనర్ల మీటింగ్ పెట్టిండ్రు. ఎవరు? మొత్తం ఖమ్మాకు సంబంధించిన వాళ్ళతోనే పెట్టిండ్రు. పెట్టి వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ మీటింగ్ పెట్టిన పరిస్థితి. అంటే ఈరోజు కులాలకు మతాలకు అతీతంగా ఈరోజు రిటైర్మెంట్ ఎంప్లాయీస్ మరణిస్తూ ఉన్నారు. దీనిపైన ఎవరు మాట్లాడారు ఈరోజు? దీనిపైన కులాలు రావు. చనిపోయిన వాళ్ళ రెండు లేరా అన్న? ఎందుకు లేరు? చనిపోయిన వాళ్ళ ఖమ్మోళ్ళు లేరు. సోమిరెడ్డి PSHM ఆయన సోమిరెడ్డి ఆయన రెడ్డి కాదా? ఆ? ఆ, సోమిరెడ్డి ఆయన రెడ్డి కదా? ఆ, ఇప్పుడు పెన్షన్ ఏది ఇప్పుడు పైసలు రాని వాళ్ళ దావకాలు అడ్మిట్ వాళ్ళ ఖమ్మోళ్ళు లేరా? ఎందుకు లేరు? అందరూ ఉన్నారు. అన్ని కులాలు. అంటే ఏ స్థాయికి దిగజారిందంటే ఈరోజు ప్రభుత్వ పెద్ద అన్ని స్థాయిలో దిగజారిండు. నంబర్ 1 అన్న. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఎప్పుడైతే ఒక 50 మంది మరణించిందని ఒక్కరు చనిపోతేనే చాలా పెద్ద కేసు. అసోంటిది ఈరోజు 50 మరణాలు. అంటే నా ఫోన్లు చేసి చెప్పిండు. భద్రాద్రి కొత్తగూడెంకి ఒక అగ్రికల్చర్ ఆఫీసర్ వాళ్ళ కొడుకు ఫోన్ చేసిండు, ఒక కానిస్టేబుల్ భార్య ఫోన్ చేసింది. అంటే అది మన లిస్టులో లేని పేర్లు. అట్లా ఇంకో 5 పేర్లు నా ఫోన్లలో వచ్చినాయి. గద్వాల ఒకళ్ళు అఖ్తర్ అనే వాళ్ళ ఆమె ఫోన్ చేసింది. వాళ్ళు చాలా సీరియస్గా ఉన్నారు. అక్కడ 2 కిడ్నీలు చెడిపోయి మన గద్వాలు ప్రభుత్వ ఆసుపత్రులలో ఉన్నారు. ఈ విధంగా చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ఇంత పెద్ద తతంగం నడుస్తున్నప్పుడు మీడియాల చర్చ ఉండదు. ప్రతి దానిపైన ఈరోజు ఆడ కుక్కీనింది ఇలా నక్కీనింది అని చెప్పేసి పెద్ద పెద్ద డిబేట్లు పెడతా ఉంటారు. ఈరోజు అరే ఇన్ని మరణాల పైన ఇంతమంది రోడ్ల పైన ఉన్నారు. దాదాపు 20,500 మంది రిటైర్డ్ అయ్యారు. దాదాపు 19,000 మందికి ఇంకా పైసలు రావాలి. ఈరోజు వేల మంది దీనిపైన ఉన్నారు. ఈరోజు హైకోర్టులో జడ్జిమెంట్లు వస్తున్నాయి, మానవ హక్కుల కమిషన్లకే జడ్జిమెంట్లు వస్తున్నాయి. అయినా కానీ ప్రభుత్వం ఎందుకు స్పందిస్తలేదు? రాజ్యాంగం ఒప్పందం చేసుకున్నటువంటి ఈ ఉద్యోగుల డబ్బులు బకాయిలు వాళ్ళకి ఎందుకు ఇస్తలేరు అనేది ఈరోజు మీడియాలో కూడా చర్చించకపోవడం ఇవన్నీ చూస్తుంటే తెలంగాణలో ఒక అప్రకటిత ఎమర్జెన్సీ కనబడుతున్నట్టు అనిపిస్తలేదన్న? అవును. అదే తెలంగాణ లోపల ఈ విధంగా ఇష్టానుసారంగా పరిపాలన అనేటువంటిది జరుగుతున్నటువంటిదిగా ప్రజలు భావించవలసి వస్తున్నది. ఎందుకంటే గత 10 సంవత్సరాల నుంచి గవర్నర్ గారి స్పందన కూడా లేదు. గవర్నర్ గారు కూడా మాట్లాడతలేరు. గత 10 సంవత్సరాలుగా ఈ ఆర్థికంగా ఉన్నటువంటి ధనిక తెలంగాణను అప్పుల తెలంగాణను మార్చినటువంటి ఆ యొక్క గత ప్రభుత్వానికి బుద్ధి చెప్పినాము. ఉద్యోగులుగా, తర్వాత రిటైర్డ్ పెన్షనర్లుగా, తర్వాత ప్రజలు, తర్వాత నిరుద్యోగులు ఇదందరూ కూడా కావాలని ఈ యొక్క ప్రభుత్వాన్ని తీసుకొని రావడం, అధికారంలోకి తీసుకొని రావడం జరిగింది. అది కూడా గుర్తించుకోవడం లేదు ఈ ప్రభుత్వం. ఈ రోజు నిరుద్యోగులు కూడా గత 4 రోజులుగా హైదరాబాద్ లో మాకు జాబ్ నోటిఫికేషన్ ఇవ్వండి అని ధర్నా చేస్తుంటే వాళ్ళను కూడా అనవసరంగా అంటే అప్రజాస్వామికంగా వాళ్ళను అరెస్ట్ చేసి జైలు లోపల నిర్బంధించడం జరిగింది. కేసులు బనాయిస్తున్నారు. ఇదే నా పరిపాలన, ఇదే నా కోరుకున్నది తెలంగాణ ప్రజలు. ఎందువరకేనా తెలంగాణ తెచ్చుకున్నటువంటిది అనేటువంటి ఆవేదన వెలువచ్చాల్సినటువంటి వస్తున్నది. ఈ ప్రభుత్వము ఇప్పుడు ప్రజాపాలన అనే పేరుతోటి, తర్వాత ఇందిరమ్మ పరిపాలన అనే పేరుతోటి వచ్చినటువంటి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వము ఇచ్చినటువంటి ఉద్యోగులకు ఇచ్చినటువంటి హామీలు అనేటువంటి నెరవేర్చకపోవడం ఎంతవరకు సమంజసము? తర్వాత ముఖ్యంగా మాకు రిటైర్డ్ పెన్షనర్లకు మాకు రావాల్సినటువంటి డబ్బులను, మా GPF ను మీరు పక్కదారి పట్టించి మాకు ఇవ్వకపోవడం ఎంతవరకు సమంజసము? దాచుకున్న పైసలు అవి మేము దాచుకున్న పైసలు GPF కానీ, తర్వాత GS కానీ, కమ్యూటేషన్ కానీ, గ్రాట్యుటీ కానీ, తర్వాత మా యొక్క ఎర్నింగ్ లీవ్స్, సరెండర్ లీవ్స్, తర్వాత ఇవన్నీ కూడా మేము మా యొక్క లీవ్లను మేము పొదుపు చేసుకున్నటువంటి ఇవన్నీ కూడా మా రిటైర్మెంట్ తర్వాత మాకు ఎన్నో రకాల ప్లాన్లు ఉంటాయి. తర్వాత పిల్లలు పెళ్లి చేసుకోవాలని, తర్వాత ఆ ఇల్లు కట్టుకోవాలని, ఇల్లు కట్టుకున్నట్లయితే వాటికి లోన్లు తీర్చాలని, EMIలు ఇవన్నీ చెల్లించాలని. ఈ రోజు చాలా మంది కూడా ఆ రోగాల బారిన పడి ఈ రోజు ఇప్పటికి కూడా ట్రీట్మెంట్ పొందుతున్నారు. కొందరు క్యాన్సర్ తో బాధపడుతున్నారు. ఒక భూపాలపల్లి లోపల మొన్న చెన్నై అనేటువంటి అతను చావు బతుకుల్లో ఉన్న క్యాన్సర్ తోటి బాధపడుతున్నా అని 2-3 సార్లు స్టేట్మెంట్ ఇస్తే అతనికి మొన్న 16 లక్షలు ఇచ్చినట్టుగా పేపర్ స్టేట్మెంట్ వచ్చింది. ఇంకా ఆయనకు 40 లక్షలు రావాలి. ఎందుకు ఇవ్వరు మరి? ఆయన అవసర దశలో ఉన్నాడు కదా, డబ్బులు ఆయన చూసుకుంటూ బతుకుతారు కదా. వాళ్ళ బిడ్డల దగ్గర పైసలు తీసుకొని ఉంటాడు ఇప్పుడు. ఇప్పటికి కూడా చాలా మందికి అప్పుల బాధతోటి కుట్టుమిట్టాడుతున్నారు. ప్రతి నెల ఇప్పుడు నేను సర్వీస్ లో ఉన్నప్పుడు నాకు 1,70,000 వచ్చేది. ఈ రోజుకి ఇప్పుడు 78,000 వస్తుంది.
అంటే ఇంకా 90,000 రూపాయలు నా డబ్బులు అక్కడ ఉంటున్నాయి. అవి ఏం చేస్తాను నువ్వు? ప్రభుత్వాలు మిగులుతున్నాయి. ప్రభుత్వానికి మిగులుతున్నాయి. ఈ విధంగా ప్రతి ఒక్కరి దగ్గర 55% డబ్బులు మీ దగ్గర ఉంటున్నాయి. ఆ డబ్బులు ఏం చేస్తాను మరి? అంటే ఇప్పుడు ఖాళీ అయితే 20,500 మంది ఖాళీ అయితే 20,500 పోస్టులు కూడా ఖాళీ ఉన్నట్టే కదా? అంతే కదా. ఈ ఖాళీ పోస్టులను వెంటనే ఎందుకు నీకు ఫిల్అప్ చేయట్లేదు? మెగా డిఎస్ చేస్తానన్నావు 25,000 తోటి. ఆ మెగా డిఎస్ చేసిందా? ఈరోజు నిరుద్యోగులు అందరూ కూడా లక్షలాది మంది నిరుద్యోగులు కోచింగ్ సెంటర్ లో వాళ్ళు కోచింగ్ తీసుకుంటూ మాకు ఉద్యోగం వస్తుంది అనేటువంటి ఏళ్ళ తరబడి వాళ్ళు కోచింగ్ తీసుకుంటున్నారు. ఆ నిరుద్యోగులు భర్తీ చేయాలని అంటే కూడా వాళ్ళకు నిరుద్యోగ అంటే జాబ్ క్యాలెండర్ ఇవ్వడం లేదు. తర్వాత ఈ రిటైర్మెంట్ అనేటువంటి వారికి రిటైర్మెంట్ బకాయిలు చెల్లించడం లేదు. ఇదేనా ఈ ఉద్యోగులు తర్వాత రిటైర్మెంట్ వాళ్ళందరూ కోరుకొని ఆ ప్రభుత్వానికి బీఆర్ఎస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చుకున్నందుకు తగిన బుద్ధి చెప్తున్నారు. ఈ పరిపాలన ఈ విధంగా కొనసాగించినట్లయితే ఇప్పటికే ప్రజల లోపల తర్వాత ఉద్యమం లోపల అసంతృప్తి అనేది వచ్చింది. తర్వాత ఇదే విధంగా కొనసాగించినట్లయితే ఆ అసంతృప్తి అనేటువంటిది అదే విధంగా కొనసాగుతుంది. ప్రజల విశ్వాసాన్ని తర్వాత ఉద్యోగుల విశ్వాసాన్ని కోల్పోతారు. కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా కానీ రిటైర్మెంట్ వారికి రావాల్సినటువంటి బకాయిలన్నింటినీ కూడా వెంటనే చెల్లించాలని రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వులు వచ్చినప్పటికీ మీరు చెల్లించకపోవడం దారుణము, కాంటెంప్ట్ చేసినప్పటికీ కూడా చెల్లించకపోవడం అనేటువంటి మహాదారుణము. తర్వాత దీనిపైన హైకోర్టు కూడా జోక్యం చేసుకుని ఆ ప్రభుత్వాన్ని మందలించాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. ఇది కందుకూరు దేవదాస్ గారు, రిటైర్డ్ ఉద్యోగుల సంఘం నాయకులు అన్నగారు ఫోన్ మాట్లాడినారు. అయితే ఈ విధంగా ఒక అప్రకటిత ఎమర్జెన్సీ అనేది తెలంగాణ నడుస్తున్నది అనేది మాత్రం వాస్తవం. అందులో ఎటువంటి డౌట్ లేదు. 101% తెలంగాణలో అప్రకటిత ఎమర్జెన్సీ అనేది నడుస్తుంది. ఇక్కడ ఆ విధమైన వాతావరణం ఆ విధంగా ఉన్నది. అందులో ఎటువంటి డౌట్ లేదు. ఈ విధంగా వ్యవహరించడం మాత్రం అత్యంత దారుణం. ఇది అత్యంత దారుణం. ఈరోజు అంతేకాకుండా ఈరోజు ఇంకో రిటైర్డ్ ఉద్యోగి సార్ ఇంతకుముందు జనరల్ మేనేజర్గా పనిచేసిండు. ఆ సార్ కూడా లైన్లో ఉన్నాడు. ఒకసారి సార్ లాస్ట్లో ఒక ఫోన్ తీసుకొని అసలు తెలంగాణలో జరుగుతున్నటువంటి పరిస్థితి పైన ఆరపల్లి రాజేందర్ గారు మధ్యలో కొంచెంసేపు మ్యూట్ ప్రాబ్లం ఇచ్చింది. అన్న నమస్తేనా? నమస్తేనే అన్నా. ఏం లేదన్నా, ఇప్పుడు దాదాపు అంటే రాజ్యాంగము మన కమిటెడ్ ఎక్స్పెండిచర్ అనేది ఈ ప్రభుత్వ ఉద్యోగి ఎప్పుడైతే అపాయింట్ అవుతాడో అప్పుడు కమిటెడ్ అనేది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఆ ఉద్యోగితోని ఒప్పందం చేసుకుంటుంది. ఏంటంటే నువ్వు ఇవాళ నౌకరెక్కిన కాంచెలి నీవు నౌకరు రిటైర్ అయ్యేదాకా నా బాధ్యత, అంతేకాకుండా నీవు రిటైర్ అయిన తర్వాత నువ్వు కాలం చెల్లేదాకా నీకు పెన్షన్ ఇచ్చి ఆదుకునే బాధ్యత నాది, అంతేకాకుండా నువ్వు పోతే నీపైన ఆధారపడ్డోళ్లను కూడా ఆదుకునే బాధ్యత నాది. దాన్నే కమిటెడ్ ఎక్స్పెండిచర్ అంటారు అన్న. అంటే నేను స్టడీ చేసిన కమిటెడ్ ఎక్స్పెండిచర్ అంటారు. ఈ కమిటెడ్ ఎక్స్పెండిచర్ను గిన దారి మళ్లించి ఏదైనా చేస్తే అది చాలా సీరియస్ కేసు. పాయింట్ నెంబర్ 1. దీనిపైన మీడియా ఛానళ్లలో చర్చ ఉండదు. దీనిపైన ప్రభుత్వ పెద్దలు చర్చ ఉండదు. ఆపోజిషన్ పార్టీలు మాట్లాడతలేవు. నెంబర్ 1. రెండవ పాయింట్ ఏంటంటే ఈరోజు దాదాపు 50 మంది చచ్చిపోయినారు అన్న రిటైర్ ఉద్యోగులు. 20,500 మంది రిటైర్ అయ్యారు. అందులో దాదాపు 19,000 మందికి ఇంకా పైసలు రాలేదు. ఎక్కడ కూడా చర్చ లేదు దీనిపైన, ఎక్కడ కూడా ఫైల్ మూవ్మెంట్ లేదు. యూనియన్లు కూడా మౌనంగా ఉంటున్నాయి. యూనియన్లు మౌనంగా ఉండి ప్రతిపక్షాలు ఈరోజు ప్రేక్షక పాత్ర, మీడియా మౌనం. ఈరోజు యూనియన్ లీడర్లు చేతులు ఎత్తేసిన పరిస్థితులలో ఈరోజు దీన్ని అప్రకటిత ఎమర్జెన్సీ అంటే ఒక నియంత పాలన ఉన్నటువంటి అప్రకటిత ఎమర్జెన్సీ తప్ప నాకైతే ఏం తలపిస్తలేదన్నా. మీరు ఏమంటారన్నా మీ అనుభవం ప్రకారం? అన్న ఇది 100% నేను కూడా ఏకీభవిస్తున్నా మీతోటి. ఎందుకంటే ఇలాంటి కొన్ని ఏదైతే ఎంప్లాయీస్ వెల్ఫేర్ కావచ్చు, తర్వాత మీరు అన్నట్టు పబ్లిక్ వెల్ఫేర్ కావచ్చు, ఏదైతే సక్రమంగా అనుదిన చర్యగా జరగాలో జరగడం లేదు.
అది రొటీన్ గా జరగాలి. రిటైర్మెంట్ అనేది కావచ్చు, రోజు కార్యక్రమాలు కావచ్చు, ఒక అడ్మినిస్ట్రేషన్ అనేది ప్రాపర్ గా లేకుండా పోయింది. ఈ రోజు నిన్న క్యాలెండర్ ఏదో మనం ఇప్పుడు ఆన్లైన్ లేము కదా. ఆన్లైన్ లోనే అనా? ఆన్లైన్ లో ఉన్నారా? అంటే ఆన్లైన్ అంటే ఇది ఫోన్ ఇన్లా. అదే ఫోన్ ఇన్ లో ఉన్నాం కదా. పబ్లిక్ చూస్తున్నారా ఇది? వింటున్నారా? ఓకే రైట్. అంటే ఇప్పుడు వ్యవస్థ, ఇప్పుడున్న ప్రస్తుత పరిపాలన వ్యవస్థ అడ్మినిస్ట్రేషన్ మాత్రము ప్రాపర్ గా పోవడం లేదనేది ప్రతి మేధావి గమనిస్తున్నాడు, ఇంక్లూడింగ్ మై సెల్ఫ్. ఎందుకంటే పరిపాలన అనేది రొటీన్ గా డే టు డే పరిపాలన చాలా పీస్ఫుల్ గా, ఒక రొటీన్ గా, ఎవరికి ఇబ్బందికరంగా లేకుండా, ఒక పారదర్శకంగా, ఒక ట్రాన్స్పరెంట్ గా వ్యవస్థ నడుస్తుంటే అప్పుడు పబ్లిక్ లోపల ఏమైందంటే ఒక నమ్మకం, విశ్వాసం ఏర్పడుతుంది. ఈ రోజు ఒక ఉద్యోగి అనే అతను ఏ ఉద్యోగాన్ని కానీ, అటెండర్ నుంచి ఆఫీసర్ కావచ్చు, ఐఏఎస్ కావచ్చు, ఎవరైనా ఐపీఎస్ కావచ్చు, ఎవరైనా ఉద్యోగం వాళ్ళ బాధ్యత నెరవేరుస్తూ ఉంటాడు 35 సంవత్సరాలు మినిమం గా. నెరవేరుస్తున్నప్పుడు వాళ్ళు ఏం ఆశపడతారంటే, నేను నా ఉద్యోగ ఏదైతే విరమణతోటి డబ్బులు వస్తాయో ఆ డబ్బులు తోటి నేను ఒక చిన్న ఇల్లు కట్టుకోవడమో, లేకుండా నా బిడ్డ పెళ్లి చేయాలో, ఇలాంటి వాటి ఆశలతోటి వాళ్ళు ఉంటారు, జమ చేసుకుంటారు. ఇప్పుడు పిఎఫ్ అనుకోవచ్చు, గ్రాడ్యుయేట్ అనుకోవచ్చు, ఇంకా ఇది ఈఎల్ ఎన్కాష్మెంట్ కావచ్చు. ఈరోజు దుస్థితి ఏంటంటే ఈఎల్ ఎన్కాష్మెంట్ కూడా 1-2 సంవత్సరాల నుంచి ఇవ్వడం లేదని పేపర్ లో చదివాను నేను. అంటే అది ఈఎల్ ఎన్కాష్మెంట్ అనేది ఆన్లైన్ లో అప్లై చేయగానే వాళ్ళకి ఇమీడియట్ గా విత్ ఇన్ 2 days 3 days లో వాళ్ళకు బ్యాంకులో క్రెడిట్ అయిపోవాలి వాళ్ళ అకౌంట్ లో. అది ఈఎల్ ఎన్కాష్మెంట్ ఎందుకు చేసుకుంటామంటే, ఏదైనా ఎమర్జెన్సీస్ ఉంటాయి, ఫెస్టివల్స్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, నెలకు సంవత్సరానికి ఒక 30 ఇయర్లు ఉంటాయి. వాళ్ళు దాచుకొని ఆ 30 సంవత్సరం తర్వాత ఎన్కాష్ చేసుకుంటారు. కొందరు ఏంటంటే మొత్తం సర్వీస్ ఎండింగ్ దాకా, కొంత ఒక 350 ఇయర్స్ 300 ఇయర్స్ కొన్ని ఆర్గనైజేషన్స్ బట్టి అవి ఉంటాయి అన్నమాట. అవి దాచుకొని వాళ్ళు లాస్ట్ లో, ఇవన్నీ నేను కూడా లాస్ట్ లో ఈఎల్ ఎన్కాష్మెంట్ చేస్తే నాది 5 lakhs వచ్చిందండి. అంటే ఒక ఈఎల్ ఎన్కాష్మెంట్ ఇమీడియట్ గా నెక్స్ట్ డేనే నాకు అకౌంట్ లో వచ్చేసింది. అంటే నేను ఏమంటా అంటే, ఈ చిరు ఉద్యోగులు, చిన్న ఉద్యోగులు, ఆఫీసర్లు ఎవరన్నా కానీ వాళ్ళకు హ్యాండ్ టు మౌత్ ఉంటది. ఉద్యోగస్తుడు అంటే హ్యాండ్ టు మౌతే, చదివించుకోవాలి పిల్లలను, అన్ని వాళ్ళకి వేరే ఉండవు ఆస్తులు, వేరే ఇవి వ్యాపకాలు కానీ. ఏదో కొద్ది మంది ఏదైనా చిన్న బిజినెస్ చేసుకుంటారు కానీ 90% ఆఫ్ ఎంప్లాయీస్ వాళ్ళు ఆర్గనైజేషన్ కే పనిచేస్తారు, వాళ్ళు చేసే సంస్థకే పనిచేస్తారు. గవర్నమెంట్ కావచ్చు, ప్రైవేట్ కావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, ఏ ఆర్గనైజేషన్ అయినప్పటికీ వాళ్ళ ఒక నిబద్ధతతోటి వాళ్ళ జీవితం 30 నుంచి 35, ఒక్కొక్కరు 40 సంవత్సరాలు కూడా ఉద్యోగం చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. వాళ్ళ ఆశలు ఏమైతున్నాయంటే అడి ఆశలు అయిపోయినాయి. దాదాపు నా ఫ్రెండ్స్ ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ లో రిటైర్డ్ అయ్యి ఒక 10 మంది ఉన్నారు నా బ్యాచ్ వాళ్ళు. ఆ 10 మందికి 2 ఏళ్ల నుంచి నన్నే వేడుకున్నారు, నాకు ఈ డబ్బులు రాలేదన్నా, ప్లీజ్ ఇప్పి అన్నా అని నన్ను అడిగారు. కానీ నాకు ఎక్కడ కూడా అడిగినా ఇప్పించుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే అదే సెంట్రల్ గవర్నమెంట్ లో అయితే వాళ్ళకి, ఇప్పుడు నేను మహారత్న కంపెనీ ఎన్టీపీసీ, సెంట్రల్ గవర్నమెంట్ పవర్ సెక్టర్, దానిలో మాకు రిటైర్మెంట్ రోజే మాకు ఇంటి కారు పంపి ఫ్యామిలీని తీసుకెళ్లి రిటైర్మెంట్ చేసి అదే రోజు చెక్ కవర్ లో పెడతారు, లేకుండా ఆన్లైన్ లో మాకు అమౌంట్ క్రెడిట్ అయిపోతుంది అదే రోజు. అన్ని పబ్లిక్ సెక్టర్స్, ఎన్టీపీసీ కాదు, బిహెచ్ఎల్ కావచ్చు, ఇంకా ఎన్ఎండిసి కావచ్చు, హెచ్సిఎల్ కావచ్చు, అన్ని ప్రభుత్వ రంగ సంస్థలు, సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ అన్ని కూడా ఒక సిస్టమేటిక్ వెళ్తాయి. మరి స్టేట్ ఎందుకు వెళ్ళలేకపోతుంది అంటే ఒక ప్రాపర్ ప్లానింగ్ లేదు, ప్రాపర్ అడ్మినిస్ట్రేషన్ లేదు. ఇప్పుడే కాదు, ఇంతకు ముందు నుంచి అదే నడుస్తుంది. కేసీఆర్ గవర్నమెంట్ కావచ్చు 10 సంవత్సరాలు, ఇప్పుడు కూడా అదే కంటిన్యూ అవుతుంది, రొటీన్ కంటిన్యూ అవుతుంది. సో నా బాధ ఏంటంటే, ఒక ఉద్యోగస్తును, ఒక రిటైర్డ్, ఒక ఇంటలెక్చువల్ గా నేను ఏమంటా అంటే, ప్రభుత్వం అనేది ఈ ఐఏఎస్ వాళ్ళు కావచ్చు, ఇంకా హైయర్ అఫీషియల్స్ ఎవరైతే ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారో, పొలిటీషియన్స్ కాదు నడిపించేది, యాక్చువల్ గా ఆఫీసర్స్ నడిపియాలి ప్రభుత్వాన్ని. అంటే ప్రాపర్ ప్లానింగ్ చేసుకొని ఫైనాన్షియల్ బడ్జెటింగ్ చేసుకోవాలి. ఏ డిపార్ట్మెంట్ కి ఎంత బడ్జెటింగ్ ఉంది, ఆ బడ్జెట్ ఇటు అటు అంటే డీవియేషన్ కాకుండా, దారి మళ్లించకుండా, సర్వీసెస్ సాలరీస్ బడ్జెట్ ఏంది, ఇంకా వేరే బడ్జెట్ ఏముంది, రెగ్యులర్ బడ్జెట్ ఎక్స్పెండిచర్ ఎంత అనే దాని మీద కరెక్ట్ గా చేసుకోగలిగితే, కంపల్సరీగా సిస్టమేటిక్ గా పోగలిగితే అందరికి మేలు జరుగుతుంది, అందరికి న్యాయం జరుగుతుంది. నిరుద్యోగులు అంటున్నా, సారీ, ఎవరైతే రిటైర్డ్ ఉద్యోగులు ఉన్నారో వాళ్ళు ఇంత బాధపడి, మొన్న చూశాను
వాళ్ళు స్ట్రైక్ చేయాలా వాళ్ళ బెనిఫిట్స్ రావడానికి. వాళ్ళ అసెంబ్లీ ముట్టడి, సెక్రటరేట్ ముట్టడి చేయాల్సిన అవసరం ఉంటుందా? పెద్దోళ్ళు, సీనియర్ సిటిజన్స్ వాళ్ళ మీద పోలీసు వాళ్ళు కూడా అగాత్యంగా లోపల తోస్తా ఉంటే దుఃఖం అనిపించింది. వాడు సర్వే చేసినాక పోలీసు వాడు తీసుకుపోయి వాడిని లోపల దోస్తుడు. ఇది ఎక్కడి ప్రభుత్వం అండి, ఇది ఎక్కడి ప్రజాస్వామ్యం అండి? తప్పు చాలా. ఆ పరిస్థితి తీసుకురావద్దని నేను ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. అలాంటి పరిస్థితులు రాకూడదు. వాళ్ళకు సేమ్ డే ఇవ్వాలి బెనిఫిట్స్, లేదంటే ఆ మంత్ లో క్యాలిక్యులేషన్ చేసి ఆ సేమ్ మంత్ ఇవ్వాలి. వాడు ఎన్నో ఆశలతో ఉంటాడు. ఆశలన్నీ ఇప్పుడు వాడు చనిపోయి వాడు భార్య ఇదైపోయిన తర్వాత ఇంకా పిల్లలకి ఎవరు పెళ్లి చేస్తారా అండి? ఇది చాలా దుర్మార్గం అండి. ఇది ఉద్యోగస్తుల పట్ల చేస్తున్నటువంటి ఇది. ఎవరైనా ఈ రోజు ఉన్న ఉద్యోగస్తులు మళ్ళీ రేపు రిటైర్డ్ అవుతారు. ఇప్పుడు గెస్టెడ్ ఆఫీసర్స్ వీళ్ళందరూ కూడా ఒక బ్రహ్మరథం అంటే ఒక బానిసత్వంలో ఉన్నారు. బానిసత్వం వదిలేయాల. యాక్చువల్ గా మనము ఉన్నట్టుగా ట్రాన్స్పరెంట్ గా పని చేసేగలిగితే నిబద్ధతతోటి పారదర్శకంగా ప్రభుత్వానికి గిట్ట ఉద్యోగస్తులందరూ పనిచేసి లాభాలు చేకూర్చాలి. ఎక్కడైతే లాభాలు అంత అవినీతి పోవాలి. ఎక్కడ చూడు అవినీతి నడుస్తా ఉన్నదండి. ఎక్కడ చూడు ఏసీబీ పట్టుకోవడం ఎంప్లాయీస్ ను, లక్షల కోట్లు దొరుకుతాయా? ఈఎన్సీ చీఫ్ ఇంజనీర్ దగ్గర కోట్లు దొరికాయి, ఇంకో చీఫ్ ఇంజనీర్ దగ్గర కోట్లు దొరికాయి.